హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసేది స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కోసం ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్ గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన చార్ట్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అండి. చూడండి, ఇండి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఇది. సో చూడండి, ఎన్ఎస్సిలో ఈ విధంగా ఉంటుంది. సో మనం క్లోజ్ చేద్దాము. ఫస్ట్ మనం ఇప్పుడు పెట్టుకునేది డైలీ చార్ట్లో చూసుకుందాము. వీక్లీ చార్ట్లో కూడా చూసుకోవచ్చు, బట్ నేను డైలీ చార్ట్లో మీకు చూపిస్తున్నాను. ఇది ఒక ట్రెండ్ ఫాలో అయ్యింది. ఎలా అంటే హయ్యర్ లోస్, హయ్యర్ లోస్, హయ్యర్ లో. ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. ఇది హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. ఈ విధంగా చూడండి, ఇదొక హయ్యర్, ఇదొక హై, ఇదొక హై. హయ్యర్ లోస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళింది. అందుకే ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నాను. అట్ ద సేమ్ టైం లోవర్ లోస్ కూడా ఫామ్ అయ్యి ఇది ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ విధంగా చూడండి, మనం అప్పర్ సైడ్ హయ్యర్ లోస్ క్రియేట్ చేసింది, లోవర్ సైడ్ లోవర్ లోస్ క్రియేట్ చేసింది. ఒక ట్రెండ్ లాగా ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ బ్రేక్ అయిందో మనం యాక్టివ్ అవ్వాలండి ఈ స్టాక్లో. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 24th రోజు, ఇది డైలీ చార్ట్. ఏప్రిల్ 24th రోజు నీకు మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది వాల్యూమ్స్తో సహా. సో ఎప్పుడైనా మనం బ్రేక్అవుట్ ఇవ్వగానే ఎంటర్ అవ్వద్దు. ఎక్కడి వరకు రీటెస్ట్ అవుతుందంటే ఈ ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ మీద ఇది సపోర్ట్ లాగా వచ్చేలాగా రీటెస్ట్ అయింది. చూడండి, బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ తీసుకుంది. అప్పుడు ఒక మంచి క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ మీరు ఇక్కడ ఫామ్ చేశారు. చూడండి, వాల్యూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వాల్యూమ్ కూడా క్రియేట్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా చెక్ చేసుకోవాలి. నేను ఆర్ఎస్ఐ దగ్గర 50% హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాను. 50%, మోర్ దెన్ 50% ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కానీ మోర్ దెన్ 50% ఉంది ఆర్ఎస్ఐ చూస్తే. సో ఇది ఒక మంచి కన్ఫర్మేషన్ అని మనం తెలుస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఎంటర్ ఎలా అవ్వాలి అంటే, నేను మీకు టార్గెట్ స్టాప్ లాస్ కూడా చూపిస్తాను. ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాము స్వింగ్ ట్రేడింగ్లో. ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో మనం ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఎంటర్ అవుతే టార్గెట్ మనం ఎక్కడ సెట్ చేయాలంటే, ప్రీవియస్ హై ఉంది కదా, ఈ ప్రీవియస్ హై అంటే ఇంత. ఆ ప్రీవియస్ హై ప్రైస్ ఎంత ఉందంటే 273 దగ్గర మన టార్గెట్ ఉంటుంది. అండ్ ద స్టాప్ లాస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, దానికి కొంచెం లోవర్ సైడ్ మనము స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. ఎనీ స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, ఇంట్రాడే కావచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే. ఈ విధంగా టార్గెట్ వచ్చేసి 273 మన టార్గెట్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి 221 మన స్టాప్ లాస్ ఉంటుంది. మీరు చూస్తే 15% రిటర్న్ వస్తుందండి దీంట్లో. అండ్ స్టాప్ లాస్ ఒకవేళ అయితే 6% మీకు లాస్ అవుతుంది. ఈ విధంగా మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. రిస్క్ టు రివార్డ్ రేషియో చూస్తే మనము 1:2.5 1:2.5 విధంగా 1:2.5 రిస్క్ రేషియో ఉంటుంది. నెక్స్ట్ వీక్లో మన టార్గెట్ ఇది రీచ్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇది స్టాక్ రికమెండేషన్ లాంటి వీడియో కాదు, మనం లెర్నింగ్ పర్పస్ కోసం ఒక ఎడ్యుకేషనల్ వీడియో అండి ఇది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, స్వింగ్ ట్రేడింగ్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే, మీ యొక్క పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.